ఇవాళ డే స్టార్ట్ అవుతుందంటే ప్రతి ఒక్కరిది అసలు వెస్టిండీస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ గురించి ఆలోచించారు ఎక్కువ. మ్యాచ్ కు ముందు ప్రతి ఒక్కరు సౌత్ ఆఫ్రికా గెలవాలి, సౌత్ ఆఫ్రికా గెలవాలి, సౌత్ ఆఫ్రికా అన్నట్టే సౌత్ ఆఫ్రికా గెలిచింది, వెస్టిండీస్ ఓడిపోయింది, అది కూడా భారీ మార్జిన్ తో ఓడిపోయింది. ఇంకా ఇండియా ఫ్యాన్స్ కి హ్యాపీ, ఇండియా టీమ్ కి హ్యాపీ, ఇంకా ప్రెషర్ లేకుండా ఆడొచ్చు టీమ్ ఇండియా. సో ఆ లెవెల్లో దిగిన మనోళ్ళు ఒక్కొక్క బ్యాటర్ ఉతికిర్రా. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సంజు శాంసన్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ ఒక్కరని చెప్పనీక లేదు. బ్యాటింగ్ లో ఆల్ రౌండ్ పర్ఫార్మెన్స్ అంటే ఇదే అనిపించింది. అసలైన T20 కన్సిస్టెన్సీ బ్యాటర్స్ వీళ్ళు. సో ఈ లెవెల్లో ఆడేసరికి నిజంగా మైండ్ బ్లోయింగ్. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనోళ్ళ బౌలింగ్. ఇదే బౌలింగ్ వేసుకొని ఫైనల్కి వెళ్తే నిజం చెప్తున్నా మనం 250 ఆ లెవెల్లో ఇచ్చేస్తున్నారు రన్లు అయితే చాలా చాలా బాధ అనిపిస్తుంది. శివన్ దుబే ఆల్రౌండర్ లాగా కన్సిడర్ చేయకూడదు. హార్దిక్ పాండ్యా కూడా ఎక్స్పెన్సివ్ గానే ఇస్తున్నాడు, కాకపోతే నాకు శివన్ దుబేదే ఇలా చాలా పరమ చెత్త అనిపించింది ఆయన బౌలింగ్ విషయంలో. ఆయన బ్యాటింగ్ అయితే ఓకే కానీ బౌలింగ్ లో మాత్రం అంత ఆల్రౌండర్ లాగా ఎక్స్పెక్ట్ చేసి చేయకూడదు అనిపించింది. ఇంకోటి జింబాబ్వేలో బెర్నెట్, ఆయన పేరు పలకడానికి వస్తలేదు కానీ జింబాబ్వే బ్యాటర్ కి ఖుదాఫిస్ మామూలుగా ఆడలేదన్నమాట. మనలకు ముచ్చమటలు పట్టించాడు, స్టిల్ నాట్ అవుట్ అనమాట. 97 దాకా పోయిండు. ఇంకా కొన్ని ఓవర్లు ఉంటే నిజంగా సెంచరీ చేసుకునేవాడు. నిజంగా గట్టి పోటీ ఇచ్చారు అనిపించింది నాకైతే జింబాబ్వే వాళ్ళు. అదైతే అదైంది కానీ ఇండియాకి ఇలా గుడ్ డే కాబట్టి ఫైనల్కి వెళ్ళింది. అటు సౌత్ ఆఫ్రికా వెస్టిండీస్ తో గెలవడం, మనం జింబాబ్వే పైన భారీ మార్జిన్ తో గెలవడం చాలా హ్యాపీ అనిపించింది. నెక్స్ట్ మనకు వెస్టిండీస్ తో మ్యాచ్ ఉంది, అది ఒక్కటి గెలిస్తే ఫైనల్కి వెళ్ళిపోతాం అనమాట. ఇకపై కంటిన్యూగా గెలవాలి, వెస్టిండీస్ తో గెలిచినంత మాత్రం ఆగిపోదు. నెక్స్ట్ సెమీఫైనల్లో గెలవాలి, తర్వాత ఫైనల్లో కూడా గెలవాలి. మీకు ఈ మ్యాచ్ చూస్తే మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్ గురించి ఈ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా, డన్. మళ్ళీ కలుద్దాం.